ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 15వ అధ్యాయము 1-5 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తన కూడా దావీదు గారే రచించారు. ఇది చాలా చిన్న కీర్తన. ఈ కీర్తనలో 5 వచనాలే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ క్వెషనే చూడండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? గుడారము అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరు నివసించగలరు? చాలామంది రక్షణ అనేది మంచి పనులు చేయటం వల్ల పొందొచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తి జీవితం ఎలా ఉండాలో ఈ కీర్తన తెలియపరుస్తుంది. నీ గుడారంలో ఎవరు నివసించును? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలిచియుండును? దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నారు. నీతో సన్నిహిత సంబంధంలో ఎవరు జీవించగలరు? గుడారం అంటే దేవుని సన్నిధి. పరిశుద్ధ పర్వతము అంటే దేవుని నివాస స్థలము. దేవుడైతే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. అందరూ రక్షణ పొందాలని ఆయన ఆశపడుతున్నారు. అలా ఆయనను ప్రేమించేవారు పరిశుద్ధమైన జీవితం గడపాలని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుణ్ణి సమీపించండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి సమీపించి ఉంటారు. ఇక్కడ 2వ వచనంలో ఆన్సర్ కూడా ఇక్కడ మనకు తెలియదు. యథార్థంగా నడుచుకొని నీతిని జరిగించి తన హృదయంలో సత్యము పలుకువాడే ఆయన సన్నిధిలో నివసించగలుగుతాం. దేవునికి ఇష్టమైన వ్యక్తులము నిజాయితీగా జీవించాలి, నీతిగా ప్రవర్తించాలి, హృదయంలో కూడా సత్యవంతుడుగానే ఉండాలి. దేవుడు బయటికి కనిపించే రూపాన్నే కాదు, మన హృదయాన్ని చూస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, మనుష్యుడు బాహ్య రూపమును చూచును, యెహోవా హృదయమును చూచును. 3వ వచనంలో చూడండి, తన నాలుకతో అపవాదులు చెప్పరు, తన పొరుగువానికి కూడా కీడు చేయరు, తన పొరుగువానిని కూడా అవమానించరు. అంటే ఇతరుల గురించి అసలు చెడ్డగా మాట్లాడకూడదట. ఇతరులను హాని చేయకుండా, అవమానించే మాటలు కూడా మనం మాట్లాడకుండా ఉన్నవారమే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించగలుగుతాం. మన మాటలు ఎప్పుడు కూడా ఇతరులను నిర్మించేవిగా, అంటే ఇతరులను దేవుని వైపుకు నడిపించేవిగా ఉండాలి. మేలు కలిగించే మాటలే మన నోటి నుండి వెలువడాలి. ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇచ్చే నోరుగా ఉండాలి. శాపాలు ఇచ్చే నోరుగా ఉండకూడదు. గాడ్ బ్లెస్ యూ అని అందరిని ఆశీర్వదించే వారిగా మనం ఉండాల. అలాగే 4వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ ఎంత గొప్ప విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఒక ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడంట. అంటే చెడును సమర్థించడు. దేవునికి భయపడే వారిని గౌరవిస్తాడు. తన మాటకి కట్టుబడి ఉంటాడు. నిజమైన విశ్వాసం మన మాటల్లో, నిర్ణయాల్లో, నమ్మకంలో కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు చూస్తే వడ్డీకి డబ్బు ఇవ్వడు. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడంట. నిర్దోషికి విరోధంగా లంచం తీసుకోడు. ఈ విధంగా నడిచేవాడు ఎన్నటికీ కదల్చబడు. దేవుని యొక్క భక్తులకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు, ఇతరులను దోచుకునే స్వభావం కలిగి ఉండరు. లంచాలు తీసుకొని ఇతరులకు అన్యాయం చేసేవారిలో ఉండకూడదు. న్యాయంగా జీవిస్తారు. అలాంటి వ్యక్తులే ఆయన గుడారంలో ఉండదగిన వారు. కాబట్టి యథార్థంగా నడుచువాడు సురక్షితంగా నడుచును. దేవుడు హృదయ పరిశుద్ధతను కోరుకుంటున్నారు. దేవుడు నిజాయితీ, సత్యము ఇవి క్రైస్తవ జీవితానికి మంచి పునాదులుగా ఉండాలి. ఇతరుల గురించి అపవాదులు చెప్పేవారిలో మనం ఉండకూడదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారిలో ఉండాలి. అన్యాయము, లంచాలు, మోసం నుండి దూరంగా ఉండాలి. దేవునికి విధేయంగా జీవించే వారిని ఆయన స్థిరంగా కాపాడతారు. ఈ యొక్క 5 వచనాలైనప్పటికీ దేవుని సన్నిధిలో నివసించాలంటే ఎలా జీవించాలో ఈ వాక్య భాగంలో ఎంతో చక్కగా దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇవి రక్షణ పొందడానికి చేయవలసినటువంటి పనుల జాబితా అనుకోకండి. ఏదో ఇలా చేస్తే రక్షణ పొందుతామని.
దేవునితో నిజమైన సంబంధం ఉన్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఇలా బతికేయాలంతే. విశ్వాసం హృదయంలో మాత్రమే కాదు, మన మాటల్లో, ప్రవర్తనలో, మన సంబంధాల్లో, అలాగే మనం నిజాయితీతో ప్రతిఫలించాలి. అలాంటి జీవితాన్ని గడిపేవారిని దేవుడు ఆశీర్వదించి ఎన్నటికీ కదలనీయకుండా స్థిరంగా నిలబెడతారు. కాబట్టి ఈ దినం దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నారు. నీతిగా, నిజాయితీగా అంటే రక్షణ పొందుకున్న బిడ్డలు ఇలానే బ్రతకాలంతే. ఇంకా దేవుడు మనుషులను సృష్టించుకుంది మంచిగా చేయడానికే. ఆయన ఇదిగో మీరు ఫలించి వృద్ధి పొందండి అని చెప్పేసేసి ఆదాము, అవ్వగారిని సృష్టించిన దినమే చెప్పారు. మీరు ఫలించండి. మంచిగా మంచి ఫలాలు ఫలించమని దేవుడు చెప్పింది. మనుషులు దేవుడు ఫలించమన్న విధానంలో కాకుండా అధోగతిలోకి ఫలించుకుంటూ ఎళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని వృధాగా ఖర్చు పెట్టుకుంటూ మోసాలకి, దొంగ పనులకి, అబద్ధపు మాటలకి, అన్యాయానికి వీటికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వారి యొక్క జ్ఞానాన్ని. అలాగ భక్తులు ఉండకూడదు. అలా అవిశ్వాసం ఉండకూడదు. అదే దేవుడు కోరుకుంటున్నారు. ఆయన గుడారంలో మనముండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనముండాలి అంటే, ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకన్ని విషయాలు తెలియపరిచారు. కాబట్టి ఈ విధమైన జీవితంలోకి మనందరం ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.